ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మళ్ళీ కొత్త వార్త అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉచిత రేషన్ అంటే ఇంటింటికి రేషన్ అనేది దాన్ని మన ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం అయితే దాన్ని మళ్ళీ బంద్ చేయడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో అయితే ఇంటింటికి తీసుకొచ్చి వాహనాల మీద అయితే ప్రతి ఒక్కరు కూడా రేషన్ ఇవ్వడం జరిగింది. అది ఆ విధానాన్ని బంద్ చేస్తూ మంత్రి సంధ్యారాణి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇది పాత పద్ధతిలో అయితే బాగుంటుందని ఇంటింటికి ఇవ్వడం వల్ల వాహనాలకు ఎక్కువ ఖర్చు అవడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధికి కొంత గండిపడుతుందని చెప్పేసి ఉద్దేశంతో దాన్ని బంద్ చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు ఇది సంచలన నిర్ణయం అని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు అయితే ఈ నిర్ణయానికి కూటమి మంత్రుల యొక్క ఆమోదాన్ని తీసుకుంటూ దీని అయితే నిర్ణయించడం జరిగింది. అయితే గిరిజన ప్రాంతాల్లో 962 వాహనాలు బంద్ చేస్తూ పాషన్ రేషన్ పద్ధతినే అంటే పాత రేషన్ పద్ధతి అంటే ఎక్కడైతే కోట ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా కోట వెళ్ళి తీసుకునే విధంగా ఆ పథకాన్ని అయితే మళ్ళీ తీసుకొచ్చారు. పాత విధానాన్ని కొత్త విధానం యొక్క పథకాన్ని అయితే బంద్ చేశారు. ఈ విధంగా అయితే సంజయ్ రాణి గారు అయితే మీడియా ముఖంగా అయితే ప్రకటించడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ రేషన్ ఇంటింటికి రేషన్ అయితే దాన్ని వాహనాల ఖర్చు బాగా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే అన్ని వాహనాలకి ఇంధనం, డ్రైవర్లకి జీతాలు కూడా ఇవ్వడం జరిగేది. ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి మీద అయితే బాగా ఎక్కువ పడేది. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి జనసేన మరియు టీడీపీ ఉమ్మడి కూటమిలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే వైఎస్ఆర్ రైతు భరోసా అనే పేరును మారుస్తూ అన్నదాత సుఖీభవ అని చెప్పి పెట్టడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా అనే పేరుతో అయితే జగన్మోహన్ రెడ్డి దాన్ని నడపడం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు అయితే మార్చారు. ఇప్పుడు దాన్ని అన్నదాత సుఖీభవ అని పేరు పెడుతూ అదేవిధంగా ఆ వెబ్సైట్లో పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు యొక్క ఫోటోలు అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఈ విధంగా అయితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా పలు పథకాల పేర్లు కూడా మార్చడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పథకాలు చాలా మట్టుగా చంద్రబాబు నాయుడు అవన్నీ కూడా మార్చడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట పైన నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.